ఫ్రెండ్స్, తక్కువ ఉష్ణోగ్రతల వల్ల మిర్చి మొక్కకు అనేక నష్టం జరిగే అవకాశం ఉంది. దాని గురించి ఏ మందులు వాడుకోవాలి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మిర్చి తోటలో ఉన్నాను ఇప్పుడు. ఇంకా మంచు పడుతుంది. ఉదయం 8 అవుతుంది, ఇంకా ఫుల్ మంచు. ఈ మంచుకు మనం మిర్చి తోటను ఏ విధంగా కాపాడుకోవాలని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మిర్చికి ఈ మంచు ప్రభావం వల్ల అనేక రకాల తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆ తెగులకి ఏ విధంగా నివారించుకోవాలో ఒకసారి పూర్తి వీడియో చూసుకుందాం. మన ఛానల్ ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ చూడండి, టైం 8 అవుతుంది. 8 గంటలకు మంచు మొత్తం ఏ విధంగా పడుతుంది చూడండి ఒకసారి. మొత్తం ఆల్ టైం. పొద్దున్నే చేనికి ఎందుకు రావడం అంటే మనకు ఉష్ణోగ్రతలు ఏ విధంగా చేనుల మీద ఉన్నాయి. బాగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మొక్క అనేది అనేక రకాల తెగుళ్ళకు బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి మొక్కలకు మనం ఎటువంటి మందులు కొట్టుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మొక్కలకు కొన్ని మనకు జింకు, బోరాన్, మ్యాంగనీస్, కాల్షియం ఇట్లాంటి లోపాల వల్ల కూడా అనేక రకాల తెగుళ్ళు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల మనకు తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కానీ రైతులు ప్రతి ఒక్కరూ ఒక 2 పిచికారీల తర్వాత కానీ పిచికారి తర్వాత కానీ అట్లా ఒకసారి 1 by 1 ఇట్లా దాని చొప్పున మ్యారినో గోల్డ్ కానీ అంటే న్యూట్రిన్స్, జింకు, బోరాన్ని సంబంధించిన మ్యారినో గోల్డ్, బయోవిటా, ఫార్ములా 4, ఫార్ములా 6 ఉంటాయి కదా, అవి అయితే వాడుకోండి. అవి వాడుకోవడం వల్ల మీకు మొక్కకున్న పోషకాలను తీసుకోవడం అయితే ఉంటుంది. ఇలాంటి తక్కువ ఉష్ణోగ్రతలైనా కూడా కొంచెం మొక్కలు తట్టుకుని వాటి ఎదుగుదల అయితే ఉపయోగపడుతాయి. వాటితో పాటు ఎంట్రకాలు కానీ, సాఫ్ కానీ, M45 కానీ ఇట్లాంటి ఏవైనా మందులు కూడా పిచికారి చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. చేయకపోతే మొక్కలు ఎదుగుదలకు ఉండవు. మొక్కల్లో న్యూట్రిన్స్ లోపాలు, అనేక తెగుళ్ళు వచ్చి మొక్కలు అయితే దెబ్బతింటాయి. మన వీడియోని ఒక లైక్ వేసుకోండి.